వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కృష్ణాలో నికర మిగులు జలాల్లో ఏవైనా సరే తెలంగాణకు చెందాల్సిన వాటాల్లో చుక్క నీటిని వదులుకోం. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ రూమ్లో సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి. భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకం బొరుగుల రామకృష్ణారావు. హైదరాబాద్లోని లిబర్టీ క్రైస్ట్ రోడ్లో బొరుగుల రామకృష్ణారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్. గ్రామీణ క్రీడాకారులు రాష్ట్ర జాతీయ స్థాయిలో ఆడి జిల్లా ఖ్యాతిని చాటాలి. నిజామాబాద్ నగరంలోని గూపన్పల్లిలో తనను కలిసిన సిరికొండ ఎస్టీ ఆశ్రమ పాఠశాల విద్యార్థులతో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు మళ్లీ పెరిగిన వరద ఉధృతి. 132,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతుండటంతో 22 గేట్లు ఎత్తి 114,000 క్యూసెక్కుల నీటి విడుదల. రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. మోర్తాడ్ మండల కేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. నగరంలోని ఆదర్శ నగర్ మేరు సంఘంలో అలరించిన భజన పోటీలు. పెద్ద ఎత్తున భజన మండలీలు హాజరై వినసొంపుగా ఆలపించిన భక్తి గీతాలు. ఆదివారం సెలవు దినం కావడంతో యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. వరల్డ్ బ్యాంకింగ్ అథ్లెటిక్ కమిటీలో జిల్లాకు చెందిన నిఖత్ జరీనాకు చోటు. జాతీయ లోక్ అదాలత్ అంటేనే జాతి హితం కోసం ముడిపడి ఉంది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి డిఎల్ఎస్ఏ చైర్పర్సన్ భరతలక్ష్మి. విజయ్ హైస్కూల్లో ఆకర్షించిన స్కూల్ లెవెల్ వైజ్ఞానిక ప్రదర్శన. నిజామాబాద్ పూలాంగ్ నది ఒడ్డున ముగిసిన జెండా బాలాజీ ఉత్సవాలు. కాలినడకన తిరుపతికి బయలుదేరిన జెండా. కృష్ణాలో నికర మిగులు వరద జిల్లాల్లో ఏవైనా సరే తెలంగాణకు చెందాల్సిన వాటాలో చుక్క నీటిని కూడా వదులుకునేది లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అవసరమైన ఆధారాలని న్యాయ నిపుణులకు అందించాలని ఇంజనీర్లు అధికారులకు సూచించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ఈ విచారణలో పాల్గొంటారని, రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేందుకు బలమైన వాదనలు వినిపించాలని న్యాయ నిపుణులకు సూచించారు. ఈ నెల 23, 24, 25 తేదీల్లో ఢిల్లీలో కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్ విచారణ జరగనుండగా తెలంగాణ తుది వాదనలు వినిపించనుంది. ఈ సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై శనివారం హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిఎస్ వైద్యనాథన్, కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ కె వోహ్రా, నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ అంజద్ హుస్సేన్, సీఎంఓ కార్యదర్శి మాణిక్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కృష్ణా జలాల్లో తెలంగాణకు ఇంతకాలం జరిగిన అన్యాయానికి అడ్డుకట్ట వేయాలి. రాష్ట్ర సాగు, తాగునీటి అవసరాలతో పాటు మెట్ట కరువు ప్రాంతాలైన ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు కృష్ణా జలాలు తప్ప వేరే గత్యంతరం లేదనే విషయాన్ని ట్రైబ్యునల్ దృష్టికి బలంగా తీసుకెళ్లాలి. నదీ జలాల వాటాల పంపిణీ సహజ న్యాయ సూత్రాల ప్రకారం కొత్తగా ఏర్పడిన తెలంగాణకు కృష్ణాలో 904 టీఎంసీల నీళ్లు రావాల్సి ఉంది. అందుకనుగుణంగా వాదనలు సిద్ధం చేయాలి. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు కృష్ణాపై ఉన్న ప్రాజెక్టులు, నిర్మించ తలపెట్టిన, అసంపూర్తిగా ఉన్న, నిర్లక్ష్యంగా వదిలేసిన ప్రాజెక్టుల వివరాలన్నీ ట్రైబ్యునల్ ముందుంచారన్నారు. హైదరాబాద్లోని లిబర్టీ క్రాస్ రోడ్లో బొరుగుల రామకృష్ణారావు విగ్రహానికి మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. హైదరాబాద్లో లిబర్టీ క్రాస్ రోడ్లో బొరుగుల రామకృష్ణారావు విగ్రహానికి టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, బొరుగుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా చెరగని ముద్ర వేశారని, వారి దూరదృష్టి ఇప్పటికీ మనందరికీ ఆదర్శమని అన్నారు. భవిష్యత్ తరాలకు బొరుగుల స్ఫూర్తిదాయక నేతగా నిలిచారని పేర్కొన్నారు. వారు చూపిన మార్గంలోనే కాంగ్రెస్ పార్టీ నడుస్తూ ప్రజాసేవకు కట్టుబడి ఉందని తెలిపారు. యువతరానికి బొరుగుల రామకృష్ణారావు మార్గదర్శి అని గౌరవంతో గుర్తు చేశారు. వరల్డ్ బాక్సింగ్ కమిటీలో జిల్లాకు చెందిన ప్రముఖ బాక్సర్ నిఖత్ జరీనాకు చోటు దక్కింది.
వరల్డ్ బాక్సింగ్ అథ్లెటిక్ కమిటీలో జిల్లాకు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్కు చోటు లభించింది. కమిటీలో టర్కీ, ఆస్ట్రేలియా, వేల్స్, యుఎస్ఏ, ఫ్రాన్స్ దేశాలకు చెందిన క్రీడాకారులతో పాటు భారత్ తరపున నిఖత్కు సభ్యురాలిగా అవకాశం ఇచ్చారు. సిరికొండ ఎస్టీ ఆశ్రమ బాలుర పాఠశాల విద్యార్థులకు రూరల్ నియోజకవర్గ కాంగ్రెస్ యువ నాయకులు ఉమ్మడి నరేష్ ఆధ్వర్యంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. నిజామాబాద్ నగరంలోని గోపన్పల్లి బైపాస్ రోడ్డులో గల రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో జక్రాన్పల్లి మండలం కేష్పల్లి గ్రామ వీడీసీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాతో సన్మానించారు. కేష్పల్లి గ్రామ వీడీసీ సభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డికి గ్రామానికి వచ్చే రహదారి అనగా హైవే నుండి కేష్పల్లికి వచ్చే రోడ్డు మార్గం గత వర్షాలతో దెబ్బతిన్నదని వివరించారు. ఆ రోడ్డుని బాగు చేయాలని వినతి పత్రాన్ని అందించారు. వినతి పత్రం అందుకున్న ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి స్థానిక అధికారులకు ఫోన్ ద్వారా చెప్పి మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. ఈ వర్షాలు తగ్గిన తర్వాత రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ ముడిపల్లి సారెడ్డి, కేష్పల్లి వీడీసీ చైర్మన్ కె లక్ష్మణ్, రైస్ చైర్మన్ కె సాయన్న, దేవాదాయ సభ్యులు టి బొమ్మన్న, బి నవీన్, సలహాదారులు టి బొమ్మన్న, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉందని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. మోర్తాడ్ మండల కేంద్రంలో మీడియా సమావేశంలో బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. రైతులు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని వివరించారు. ఒక్క సంచి యూరియా కోసం చెప్పులు పట్ట పుస్తకాలు లైన్లో పెట్టి గంటల తరబడి రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అయినా యూరియా బస్తా దొరకడం లేదన్నారు. యూరియా కోసం బీఆర్ఎస్ పార్టీ పక్షాన అసెంబ్లీలో పోరాటం చేసిన రాష్ట్ర వ్యాప్తంగా రైతులు యూరియా కావాలని అడుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. అటు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు బాల్కొండ నియోజకవర్గంలో మోర్తాడ్ మండలం సుంకెర్ గ్రామంలో యూరియా కోసం నిద్రాహారాలు మాని రైతులు పడిగాపులు పడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పటికైనా రైతులకు సరిపడా యూరియా అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేకుంటే రైతులు మహిళలతో కలిసి ప్రభుత్వంపై పోరాడతామని హెచ్చరించారు. నియోజకవర్గంలో కూడా రైతులు ఒక్క సంచి యూరియా కోసం చెప్పులు లైన్లో పెట్టి పట్టా పుస్తకాలు లైన్లో పెట్టి ఇవాళ విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అయినా సరే రైతులకు ఒక్క సంచి యూరియా కూడా చక్కగా రాని పరిస్థితి ఉన్నది. రైతులు ఎంత మొత్తుకున్నా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము అసెంబ్లీలో పోరాటం చేసిన గత నెల రోజుల నుంచి ఈ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి దున్నపోతు మీద వాన పడ్డట్టు చలనం లేకుండా రైతుల గోస పట్టించుకోకుండా ఇవాళ యూరియా కోసం రైతుల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో భీమ్గల్ ప్రాంతంలో ముఖ్యంగా గిరిజన తాండాలైనటువంటి ఆ ప్రాంతాల్లో మొన్నటికి మొన్న సుంకెడ్ గ్రామంలో ఇట్లా యూరియా కోసం రైతులు తెల్లారుజామునట్లనే సొసైటీ ఆఫీసులకు పోయి లైన్లు కట్టి అన్నం లేక నీళ్ళు లేక ఏడుస్తూ ఉన్నారు. సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర ఎంతో కీలకమైందని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తెలిపారు. మోర్తాడ్ మండల కేంద్రంలో బడ్జెట్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆర్మూర్ డివిజన్ ఆధ్వర్యంలో శనివారం గురు పూజోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర ఎంతో కీలకమని చెప్పుకొచ్చారు. ప్రైవేట్ పాఠశాలల్లో విద్యను అభ్యసించిన విద్యార్థులు ఇప్పుడు ఉన్నత స్థాయిలో ఉన్నారని ఫౌండర్ షఫీ, డివిజన్ అధ్యక్షుడు గిరి అన్నారు. అనంతరం ఉత్తమ ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులను ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ రవీందర్, కోశాధికారి హరీష్ కుమార్, 8 మండలాల ప్రైవేటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తర్వాత 2010 నుంచి నా వెంబట ఉద్యమంలో పనిచేసినటువంటి వ్యక్తి ఆయన. మీ బీ స్మార్ట్ ఒక సభ్యుడు ఆయన. అంటే మేము మర్చిపోలేము ఆ ఉద్యమ సందర్భాలు. అప్పుడు అధికారాలు లేవు, చేయలేవు, డబ్బులు లేవు, చేయలేవు. పోనీ మాతో ఉన్న ఉద్యమకారులకు పదవులు లేవు, సర్పంచులు కాదు, ఎంపీటీసీలు కాదు, ఎంపీపీలు కాదు, అంతా సామాన్యమైనటువంటి ఉద్యమకారులు. అయితే ఆ రోజుల్లో మేము ఉద్యమ సందర్భంలో అనేక మీటింగ్లకు వెళ్ళవలసిన ఆవశ్యకత ఉండేది. గురు పూజోత్సవం సందర్భంగా బాల్కొండ నియోజకవర్గంలో ఉన్న దాదాపుగా 45-46 స్కూళ్ళ నుంచి 90 మంది ఉపాధ్యాయులను ఎన్నుకొని వారికి
నేడు సన్మానం చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల యొక్క ప్రతిభను వెలికితీయడం, వారిని సమాజానికి పరిచయం చేయడం. ఇలా సన్మానం చేయడం మూలంగా వాళ్ళు ఇంకా ఉత్తేజం పెరిగి మంచి విద్యార్థులను తయారు చేస్తారు. విజయ్ హై స్కూల్లో మదర్స్ మీట్ ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ ముబారక్ నగర్ విజయ్ హై స్కూల్లో ఆదివారం మదర్స్ మీట్ కార్యక్రమం జరిగింది. విద్యార్థుల భవిష్యత్ ప్రణాళికలపై విద్యార్థుల తల్లులకు ఉపాధ్యాయులకు మధ్య అవగాహన కల్పించేందుకు, విద్యార్థుల పురోగతికై చర్చించేందుకు ప్రతి ఏటా మదర్స్ మీట్ నిర్వహిస్తామని డాక్టర్ అమృతలత తెలిపారు. విద్యార్థుల మాతృమూర్తుల తరపున అఫ్రీన్ బేగం అధ్యక్షత వహించగా పాఠశాల కార్యదర్శి డాక్టర్ అమృతలత, కరస్పాండెంట్ వి ప్రభాదేవి, అకాడమిక్ డైరెక్టర్ టి వసంత, అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ పి సుజాత, ప్రిన్సిపల్ విజేత, ఇన్ఛార్జ్ డాక్టర్ నవ్యశ్రీ, ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల మదర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల వివిధ సమస్యల గురించి, వాటి పరిష్కారం గురించి టీచర్స్, మదర్స్ ప్రశాంత వాతావరణంలో చర్చించారు. తదనంతరం విద్యార్థుల మదర్స్ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ఆటల పోటీలలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆటపాటల పోటీలలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం మదర్స్ మీట్ కార్యక్రమానికి హాజరైన విద్యార్థుల మదర్స్ మరియు ఉపాధ్యాయ బృందానికి విజయ్ హై స్కూల్ వ్యవస్థాపకులు డాక్టర్ అమృతలత అభినందించారు. ఇక్కడున్న మేనేజ్మెంట్ కమిటీ మెంబర్స్ కానీ ఎవరినైనా మీరు సంప్రదించవచ్చు. ఆ విషయాలు తీరిగా చర్చించవచ్చు. కొన్ని కామన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈరోజు మనం చర్చించాల్సింది కామన్ పాయింట్స్. ఆ కామన్ పాయింట్స్లో బస్సులో ఏమైనా అసౌకర్యం కలగవచ్చు, క్లాస్లో ఏదైనా అసౌకర్యం కలగవచ్చు, లేదా బాత్రూంలో సరిపోకపోవచ్చు, లేదా నీళ్ళు అందులో రాకపోవచ్చు, బాత్రూమ్స్ డర్టీ ఉండొచ్చు. ఇలాంటివన్నీ కూడా మీరు పర్సనల్గా డిస్కషన్ చేయొచ్చు. ఇక్కడ కూడా కామన్ ప్రాబ్లమ్స్ డిస్కషన్ చేయండి. ఒకవేళ పర్టికులర్గా ఉన్నా కూడా అవి రిలేటెడ్ టు అదర్స్ స్టూడెంట్స్ కూడా అయితే మీరు చక్కగా చెప్పొచ్చు. ప్రభుత్వం ప్రజలకు ప్రజాపాలన అందిస్తోందని, ప్రజా సంక్షేమానికి పాటుపడుతుందని బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే విమర్శలు చేయడం సరికాదని ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. యూరియా కొరత ఉందని ప్రజలను అయోమయానికి గురి చేయడం సరికాదని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి ఆయన సూచించారు. యూరియా కొరత లేదని, యూరియా పుష్కలంగా అందుబాటులో ఉందని వివరించారు. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై ప్రభుత్వంపై విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు. బాల్కొండనే కాక నిజామాబాద్ జిల్లా అంతా కూడా యూరియా షార్ట్ సప్లై ఉందని చెప్పి ప్రతిపక్షాలు యొక్క రేవంత్ రెడ్డి గారి సర్కార్ని, కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వాన్ని బదనాం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి మీ ద్వారా ఈ బాల్కొండ నియోజకవర్గ ప్రజలే కాకుండా మొత్తం నిజామాబాద్ జిల్లా సమాజానికి అంతా కూడా మేము ప్రభుత్వంలోకి రాకముందు ఎంత మేరకు యూరియా సప్లై జరిగేది, మేము వచ్చిన తర్వాత ఎంత సప్లై జరుగుతుందని గణాంకాలతో సహా మీ ముందుండదలుచుకున్నాం. ముఖ్యంగా మనందరూ కూడా తెలుసు, యూరియా అనేది కేంద్ర ప్రభుత్వం సప్లై చేస్తుంది. ఆ విషయం ప్రతిపక్షాలకు కూడా తెలుసు. అడపాదడప అక్కడక్కడ సప్లై షార్ట్ వల్ల యూరియా షార్టేజ్ వస్తున్న విషయం మనకు కూడా తెలిసింది. తెలంగాణ రాకముందు బాగా ఇబ్బంది ఉండేది. తెలంగాణ వచ్చిన తర్వాత అంటే తెలంగాణతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చర్యల ద్వారా యూరియా బ్లాక్ మార్కెట్కు తరలకుండా వారు చేపట్టిన చర్యల ద్వారా యూరియా అంతా కూడా పబ్లిక్కి 95%, 99% రైతాంగానికి అందుబాటులోకి వచ్చింది, ఎటువంటి బ్లాక్ కాకుండా. న్యాయవాది కిరణ్ కుమార్ గౌడ్ అంత్యక్రియలు వారి స్వగృహం కల్లెడిలో జరిగాయి. ప్రముఖులు పాల్గొని నివాళులర్పించారు. నిజామాబాద్ జిల్లా కోర్టులో సీనియర్ న్యాయవాదిగా పనిచేస్తున్న పి కిరణ్ కుమార్ గౌడ్ ఈ నెల 12వ తేదీన గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. అతని చిన్న కుమారుడు ఉన్నత చదువు కోసం ఇంగ్లాండ్ దేశంలో ఉన్న రోహిత్ రాక కోసం కిరణ్ కుమార్ భౌతిక దేహాన్ని ఆయన నివాసం వినాయక్ నగర్లో సందర్శనార్థం ఉంచారు. అనంతరం వారి స్వగ్రామంలో 13వ తేదీ శనివారం రాత్రి కల్లెడి గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. కల్లెడి గ్రామంలో జరిగిన అంత్యక్రియలో ప్రముఖులు నూడా చైర్మన్ కేశవేణు, రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, మాజీ ఎమ్మెల్యే బిగల గణేష్ గుప్తా, రాష్ట్ర కిసాన్ విభాగం బీజేపీ అధ్యక్షులు బసవలక్ష్మి నర్సయ్యతో పాటు పలు రాజకీయ పార్టీల నాయకులు, డాక్టర్లు, అడ్వకేట్లు, గ్రామస్తులు భారీగా జనం తరలివచ్చి నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి అంత్యక్రియలో పాల్గొన్నారు.
పాడెరమ్మన్నదారా నిన్ను పైనమైపోతున్నావు పాపకారి లోకంలోన పచ్చిలాగా కూలినావు కాటి పిలిసేనారా నిన్ను కదలకుండా పడి ఉన్నావు ప్రాణమైన అమ్మా నాన్నను కాదనెళ్ళిపోతున్నావు కన్న పేగు కన్నీరయ్యి కుమిలిపోయరా. విజయ్ హై స్కూల్లో స్కూల్ లెవెల్ వైజ్ఞానిక ప్రదర్శన అందరినీ ఆకర్షించింది. నిజామాబాద్ ముబారక్ నగర్ విజయ్ హై స్కూల్లో వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. ఐడియల్ ఎడ్యుకేషన్ సొసైటీ ట్రెజరర్ సిహెచ్ లలితాదేవి, మెంబర్ ఏ తారా చౌదరి, కరస్పాండెంట్ వి ప్రభాదేవి, అకాడమిక్ డైరెక్టర్ టి వసంత, అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ పి సుజాత, ప్రిన్సిపల్ విజేత జ్యోతి ప్రకాశనం చేసి ఉదయం కార్యక్రమాన్ని ప్రారంభించారు. కె రమేష్ టీచర్, ఎం లావణ్య లెక్చరర్, ముద్దు కృష్ణ ఎస్ఏ, జయప్రకాష్ పాటిల్, ఎం భాస్కర్, కె సంతోష్, ఏ లక్ష్మీనాథం, పి వినయ్ రెడ్డి, బి భవానీ, సుభాష్ రాథోడ్, కె నరేంద్రచారి, సంతోష్ ఠాకూర్, ఏ తారా చౌదరి, ఏ స్వాతి, కె సుదర్శన్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులు ప్రదర్శిస్తున్న ఎగ్జిబిట్లు సహజ వ్యవసాయం ఆరోగ్యం. ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులు ప్రదర్శిస్తున్న ఎగ్జిబిట్లు సహజ వ్యవసాయం ఆరోగ్యం పరిశుభ్రత, విపత్తు నిర్వహణ రవాణా కమ్యూనికేషన్, వనరుల నిర్వహణ వ్యర్థాల నిర్వహణ, గణిత నమూనా గణన ఆలోచన, కృత్రిమ మేధస్సు, యోగా ఆటలు క్రీడలు, తెలుగు భాషా సాహిత్యం, హిందీ భాషా సాహిత్యం, ఇంగ్లీష్ భాషా సాహిత్యం మొదలైన 9 విభాగాలలో ప్రాథమిక పాఠశాల నుండి 97, ఉన్నత పాఠశాల నుండి 124, మొత్తం 221 ప్రదర్శించారు. ప్రదర్శనలో ఉత్తమమైన ఎగ్జిబిట్లను జిల్లా స్థాయి సైన్స్ ఫేర్కి ఎంపిక చేస్తారు. ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులను న్యాయ నిర్ణేతలను స్కూల్ యాజమాన్యం అభినందించారు. Jitendriya and he is Rajkaran. We are from Vijay School, Nizamabad. So we designed this project because during winter season the people who are traveling on two-wheelers are facing problem with cold winds and extreme coldness. So due to this they are facing diseases such as fever, cold, cough, hypothermia, vasoconstriction, etc. So in order to solve this problem, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి 132,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుంది. దీంతో 22 వరద ప్రాజెక్టు గేట్ల ద్వారా 114,000 క్యూసెక్కుల నీటిని కిందికి వదిలేస్తున్నట్లు ప్రాజెక్టు ఈ చక్రపాణి తెలిపారు. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులోకి శుక్రవారం రాత్రి వరద పెరగడంతో 8 వరద గేట్లను ఎత్తి గోదావరిలోకి నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు నుంచి వరద కాలువ ద్వారా 8,000 క్యూసెక్కుల నీటిని ఎస్కేప్ గేట్ల ద్వారా గోదావరిలోకి వదులుతున్నారు. సరస్వతి కాలువ ద్వారా 800 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 684 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుత నీటి మట్టం 191 అడుగుల 80 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జూన్ 1 నుంచి ప్రాజెక్టులోకి 390 టీఎంసీల వరద చేరగా ప్రాజెక్టు వరద గేట్ల ద్వారా ప్రధాన కాలువ ద్వారా 32 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఈ తెలిపారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. యాదగిరిగుట్టకు ఆదివారం సెలవు రోజు కావడంతో అధిక సంఖ్యలో స్వామివారి ఆలయానికి భక్తులు విచ్చేశారు. దీంతో ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది. క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 2 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంట సమయం పడుతుంది. అర్జిత సేవలు, నిత్య పూజల పాల్గొని భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. నిజామాబాద్ నగరంలోని పూలాంగ్ నది ఒడ్డున వారం రోజుల పాటు పూజలు అందుకున్న జెండా బాలాజీ ఉత్సవాలు నేటితో ముగిశాయి. నిజామాబాద్ నగరంలోని జెండా బాలాజీ ఆలయంలో వినాయక చవితి నుండి పూజలు అందుకున్న జెండా జాతర ఉత్సవాలు ప్రారంభమై నేటితో ముగిశాయి. వినాయకుల నిమజ్జనం అనంత చతుర్దశి అనంతరం పౌర్ణమి రోజున ప్రతి ఏటా సాయంత్రం జరిగే జెండా ఊరేగింపు ఈసారి చంద్రగ్రహణం రావడంతో ఉదయం 9 గంటలకే ఊరేగింపు నిర్వహించి పూలాంగ్ నది ఒడ్డున ప్రతిష్ఠించి ప్రతిరోజు పూజలు చేశారు. వారం రోజుల అనంతరం ప్రతిసారి మాదిరిగా ఈసారి ఆదివారం జెండా పూజలు ముగింపు చేశారు. అనంతరం ఇక్కడి నుండి తిరుమల తిరుపతికి కాలినడకన జెండా చేరుకుంటుందని ప్రధాన అర్చకులు తెలిపారు. ఉత్సవాలు జరుపుకొని ఈ యొక్క జెండా బాలాజీ ఉత్సవంలో భాగంగా ఈ యొక్క జెండా గ్రామం యొక్క పొలిమేరలైనటువంటి ఇక్కడ పులాంగులో స్థిరమై ఈరోజు ఇక్కడ అత్యంత వైభవంగా అన్ని రకాలుగా పూజలు అందుకొని స్వామివారు ఈరోజు బర్దీపూర్కు బయలుదేరుతున్నాడు. బర్దీపూర్లో 1 నెల వరకు అక్కడుండి అక్కడ విశేషమైన పూజలు అందుకొని అక్కడి నుంచి గ్రామాలు తిరుగుతూ చివరికి తిరుమలకు వెళ్ళి ఆ తిరుమల నుంచి మళ్ళీ దీపావళి తర్వాత నిజామాబాద్ ఈ యొక్క జెండా చేరుకుంటుంది. జక్రన్పల్లి మండలం కేష్పల్లి గ్రామ వీడీసీ సభ్యులు నిజామాబాద్ రూరల్ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. నిజామాబాద్ నగరంలోని గోపన్పల్లి బైపాస్ రోడ్డులో గల రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో జక్రన్పల్లి మండలం
కేష్పల్లి గ్రామ వీడీసీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాతో సన్మానించారు. కేష్పల్లి గ్రామ వీడీసీ సభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డికి గ్రామానికి వచ్చే రహదారి అనగా హైవే నుండి కేష్పల్లికి వచ్చే రోడ్డు మార్గం గత వర్షాలతో దెబ్బతిన్నదని వివరించారు. ఆ రోడ్డుని బాగు చేయాలని వినతి పత్రాన్ని అందించారు. వినతి పత్రం అందుకున్న ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి స్థానిక అధికారులకు ఫోన్ ద్వారా చెప్పి మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. ఈ వర్షాలు తగ్గిన తర్వాత రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ ముడిపల్లి సారెడ్డి, కేష్పల్లి వీడీసీ చైర్మన్ కె లక్ష్మణ్, రైస్ చైర్మన్ కె సాయన్న, దేవాదాయ సభ్యులు టి బొమ్మన్న, బి నవీన్, సలహాదారులు టి బొమ్మన్న, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారో బాన్స్వాడ నియోజకవర్గ ప్రజలకు జవాబు చెప్పాలి. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలం, ప్రజలందరం ఆయనను గెలిపించాం. ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఆ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండి పనిచేయాలి. కోర్టుకు సభాపతికి తప్పుడు సమాచారం ఇస్తూ కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారు. సభాపతికి కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్లో ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నట్లు చెప్పడం జరిగింది. దానిని మేము స్వాగతిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఆయన అందుబాటులోకి వచ్చి పనిచేయాలి. కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు ఎందుకు పనిచేస్తున్నారో సమాధానం చెప్పాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే ఆయనకు కేబినెట్ హోదా ఉన్న ప్రభుత్వ సలహాదారుని పదవి ఎందుకు ఇచ్చారో జవాబు చెప్పాలి. ఇప్పటికైనా పోచారం శ్రీనివాసరెడ్డి ముసుగును తొలగించుకొని ఏ పార్టీలో ఉన్నారో నియోజకవర్గ ప్రజలకు స్పష్టతనిస్తే బాగుంటుంది. ఆయనను గెలిపించిన బీఆర్ఎస్ కార్యకర్తలుగా, నాయకులుగా అయోమయంలో ఉన్నాం. ఒకవేళ పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోతే వెళ్లిపోయినట్లుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మురకిషన్, మండల నాయకులు సమీర్, తెల్లచిన్న, రవీందర్, అంబటి, గంగప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జై కేసీఆర్. ఈరోజు కోటగిరి మండల కేంద్రంలోని బాన్స్వాడ నియోజకవర్గం సంబంధించి పోచారం శ్రీనివాసరెడ్డి గారైనటువంటి శాసనసభ్యులు ఏదైతే మన స్పీకర్ గారికి మేము బీఆర్ఎస్లోనే ఉన్నాము, ఇంకా మేము కాంగ్రెస్లోకి వెళ్ళలేదని చెప్పడం జరిగింది. ఈ మొన్న అడిగిన స్పీకర్ గారికి అడిగితే వారు ఏమని చెప్పారంటే, నేను ఇంకా కాంగ్రెస్లోకి వెళ్ళలేదు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాను అని చెప్పారు. అలాగైతే బీఆర్ఎస్ పార్టీలో కొనసాగితే అదే శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు మా నియోజకవర్గంలోని ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తతోటి గ్రామాన తిరిగి అభివృద్ధి కార్యక్రమాలు అడగాలి. కానీ కాంగ్రెస్ కార్యకర్తతో తిరుగుతూ క్యాబినెట్ హోదా అయినటువంటి వ్యవసాయ సలహాదారుడుగా ఉంటూ వాళ్ళు చెప్పినట్టుగా వింటూ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నాడు. విషాదాన్ని దిగమింగుకొని జాతి హితం కోసం జాతీయ లోక్ అదాలత్కు తరలి వచ్చిన జన ఆదరణ మరవలేమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్పర్సన్ GAN భరతలక్ష్మి అన్నారు. జాతీయ లోక్ అదాలత్ను జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయసేవా సదన్లో జ్యోతి వెలిగించి ప్రారంభించిన అనంతరం ఆమె న్యాయవాదులు, కోర్టు సిబ్బంది కక్షిదారులను ఉద్దేశించి మాట్లాడారు. జాతీయ లోక్ అదాలత్ అంటేనే జాతి హితం ముడిపడి ఉన్నందున నిర్వహించుకోవడం శుభకరమేనని తెలిపారు. న్యాయస్థానాలలో న్యాయం ఎవరికో ఒకరికి అనుకూలంగా రావచ్చని, కానీ లోక్ అదాలత్లో ఇరుపక్షాలు రాజ్ పద్ధతిన పరిష్కరించుకోవడం ఇరుపక్షాల విజయం దాగి ఉందని ఆమె తెలిపారు. దీనివలన అత్యంత విలువైన సమయం కక్షిదారులకు లభించి మరొక కార్యక్రమానికి కేటాయించుకునే అవకాశం లభిస్తుందని ఆమె విశ్లేషించారు. దీర్ఘకాలిక తొవ్వ మధ్యలోని న్యాయాన్ని సత్వరం అందిస్తుందని, అవి ప్రజా న్యాయపీఠాలని ఆమె తెలిపారు. బార్ అసోసియేషన్ అనే బలమే న్యాయసేవ సంస్థకు కలిమిగా ఉండి నడిపిస్తుందని వివరించారు. మోటారు రోడ్డు ప్రమాద బాధితులకు బీమా, డబ్బులు త్వరితగతిన అందించడంలో లోక్ అదాలత్ క్రియాశీలక పాత్రేనని పేర్కొన్నారు. బాధితులకు ఆర్థిక స్వాంతన అందించడంతో పాటు వారి కుటుంబాలలో వెలుగులకు కారణభూతులు కావడం న్యాయసేవ సంస్థకు గర్వకారణమని అన్నారు. ఉచిత న్యాయసేవలతో ఆర్థికంగా చితికిన కుటుంబాలకు అండగా ఉండగలుగుతున్నామని జిల్లా జడ్జి భరతలక్ష్మి తెలిపారు. పోలీస్ శాఖ సహకారం మరో మెట్టుగా లోక్ అదాలత్ విజయంలో నిలిచిందని ఆమె కితాబునిచ్చారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ళ సాయిరెడ్డి మాట్లాడుతూ న్యాయ సేవా సంస్థ కార్యక్రమాలలో చేదుడు వాదోడుగా నిలుస్తున్నామని అన్నారు. తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడు మంతని రాజేందర్ రెడ్డి ప్రసంగిస్తూ న్యాయ వ్యవస్థకు బలమైన వారధిగా న్యాయ సేవా సంస్థ నిలుస్తుందని తెలిపారు. లోక్ అదాలత్ విజయానికి విస్తృత ప్రచారం కల్పించి భాగస్వాములం కావడం జరిగిందని నిజామాబాద్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ రాజా వెంకటరెడ్డి తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు సంస్థ చేపడుతున్న వివిధ కార్యక్రమాల సమాహారాన్ని విశదీకరించారు. విజయవంతం చేయడానికి వచ్చిన నా బ్రదర్ అండ్ సిస్టర్ అడ్వకేట్స్కి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మీరు ఇలాగా పార్టిసిపేట్ చేయడం అనేది నిజమైన నివాళి కిరణ్ కుమార్ గారికి అని నేను భావిస్తున్నాను. తర్వాత ఈరోజు చాలా మంచి రోజు, ఎందుకంటే ఈ లోక్ అదాలత్ ద్వారా మనం కొన్ని కేసులు పరిష్కరించుకోబోతున్నాము, పెండెన్సీని తగ్గించబోతున్నాము. ఎలాంటి కేసులు పరిష్కరించుకోవాలి ఏమిటి అనేది మేము ప్రతిసారి చెప్తూనే ఉన్నాము.
ఈ యొక్క లోక్ అదాలత్ ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, దేవుడి దర్శనానికి వెళ్ళామనుకోండి, తిరుపతి దర్శనానికి వెళ్ళామనుకోండి, అక్కడ కనీసం ఒక క్యూ ఎంతసేపు ఉంటుందంటే ఆ క్యూలో మనం. నిజామాబాద్ జిల్లా పద్మశాలి విద్యార్థి వసతి గృహం సంఘం ఎన్నికలు ఆదివారం ఉదయం హోరాహోరీగా ప్రారంభమయ్యాయి. పద్మశాలి విద్యార్థి వసతి గృహం ఎన్నికల్లో 3 ప్యానెళ్లు బరిలో నిలిచాయి. హోరాహోరీగా తలపడుతున్నాయి. శంకు గుర్తుతో ఎస్ఆర్ సత్యపాల్ అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఏనుగు గుర్తుతో కొండి రమేష్ అధ్యక్ష పదవికి బరిలో ఉన్నారు. సూర్యుడు గుర్తుతో దీకొండ యాదగిరి ఈ ముగ్గురు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు. మొత్తం 894 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఎన్నికల ప్రచారం నిజామాబాద్లో ఎమ్మెల్యే ఎన్నికలను తలపించేలా ఉత్కంఠభరితంగా సాగింది. అభ్యర్థులంతా తమ విజయానికి ఆఖరి నిమిషం వరకు శక్తి వంచన లేకుండా కృషి చేశారు. ఓటింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ రాత్రి నుంచి రేపటి వరకు ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఎన్నికలు రసవత్తరంగా సాగుతుండటంతో ఎవరి విజయం కాగలదన్న ఉత్కంఠ విద్యార్థుల వర్గాల్లో పెరిగిపోతుంది. హాస్టల్ యొక్క ఎలక్షన్స్ ఈరోజు 14/9/2025 నాడు జరుగుతున్నది. దీనికి ఎలక్షన్ ఆఫీసర్గా నేను రేగొండ గంగా ప్రసాద్గా నేను కండక్ట్ చేస్తున్నాను. ఈ ఎలక్షన్స్ ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యి పోలింగ్ ఇప్పటి వరకు వచ్చేసి 51% జరిగింది. ఇంతవరకు 3 ప్యానెల్ వాళ్ళందరూ కూడా మాకు కోఆపరేట్ చేసి ప్రశాంతంగా జరుగుతున్నది. ఈ పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కంటిన్యూ అవుతుంది. 4 గంటల తర్వాత 5 గంటల నుంచి వెళ్ళి కౌంటింగ్ స్టార్ట్ అయిపోయింది. 5 గంటలకు స్టార్ట్ అయిన తర్వాత రాత్రి 9-10 గంటల లోపల రిజల్ట్ డిక్లేర్ అయిపోతుంది. ఈరోజు ప్రశాంతంగా జరుగుతుంది. నేను మా పద్మశాలి వసతి గృహ మెంబర్లందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. సీనియర్ జర్నలిస్ట్ అంజాగౌడ్ 7వ వర్ధంతి సందర్భంగా ఆదివారం నగరంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని స్నేహ సొసైటీలో మానసిక వికలాంగుల విద్యార్థులకు అన్నదానం, బిస్కెట్లు, సమోసాలు పంపిణీ చేశారు. అలాగే నగరంలోని బైపాస్ రోడ్డు, రైల్వే స్టేషన్, బస్టాండ్ ప్రాంతాల్లో నిరాశ్రయులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్ధయ్య మాట్లాడుతూ అంజాగౌడ్ వర్ధంతి సందర్భంగా వికలాంగుల పిల్లలకు అన్నదానం నిర్వహించడం అభినందనీయమన్నారు. జర్నలిస్ట్గా సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పత్రికల్లో రాసి అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కారం చేసేవారన్నారు. పత్రికల ద్వారా సమస్యలను వెలికితీసి ప్రజలకు, అధికారులకు, నాయకులకు మధ్య వారధిగా ఉండేవారన్నారు. అంజాగౌడ్ కుమారుడు కిషోర్ గౌడ్ మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా మా తండ్రి వర్ధంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంజాగౌడ్ కుటుంబ సభ్యులు కిషోర్ గౌడ్, కిరణ్ గౌడ్, నరేంద్ర గౌడ్, బెంగి శుభం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా నాన్నగారు అంజాగౌడ్ గారి 7వ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే స్నేహ సొసైటీ మరియు వలస కూలీలకు అన్నదాన కార్యక్రమం మరియు వారి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. మా నాన్నగారు 7 సంవత్సరాలు అయింది మా నాన్నగారు చనిపోయి. గత 7 సంవత్సరాల నుంచి పలు సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా మాకు తోచిన సహాయ సహకారాలను చేయడానికి ఎల్లవేళలా మేము సిద్ధంగా ఉంటాం. రైతు సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు నిర్వహిస్తున్నామని ఏఐయుకేఎస్ నాయకులు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో నెలకొన్న రైతాంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 15 నుండి 22 తారీఖు వరకు వ్యవసాయ తహసీల్దార్ కార్యాలయాలు, జిల్లా కలెక్టరేట్ల ముందు ఆందోళనలు నిర్వహించాలని ఏఐయుకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు వి ప్రభాకర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర కార్యవర్గంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో యూరియా సమస్య గత 3 నెలలుగా రైతులను ఇబ్బందులకు గురి చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సరఫరా చేయాల్సిన యూరియాలో కోతను విధించడం వల్ల రాష్ట్రంలో కొరత ఏర్పడింది. ఈ సమస్యను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సరైన సంప్రదింపులు జరిపి రైతులకు న్యాయం చేయవలసి ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క నిర్లప్తత వలన ఇప్పటికీ రైతులు ఎరువుల దుకాణాలు, సహకార సొసైటీల ముందు బారులు తీరి నిలుచూస్తున్నట్లుగా ఏఐయుకేఎస్ జాతీయ కన్వీనర్ కె రంగారెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా యూరియా కొరత నెలకొందని పేర్కొన్నారు. ముఖ్యంగా పోడు రైతులకు పూర్తి స్థాయి హక్కులు కల్పిస్తామని అన్నారు. ఆయన భూభారతి పేరిట తాత్సారం చేసి ఇప్పటి వరకు పోడు రైతులను ఆగం చేయడం సరైంది కాదని ఏఐయుకేఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య అన్నారు. పంటలు వేసుకుని ఏపుగా పెరుగుతున్న పంటలను చూసి రైతులు సంబరాలు పడుతుంటే ఫారెస్ట్ అధికారులు యమదూతల్లా వచ్చి పంటలను విధ్వంసం చేయడం అన్యాయమని వాపోయారు. నిలువ నీడలేని గిరిజనుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం దమనకాండ సాగించడం సరైంది కాదన్నారు. మంచిర్యాల జిల్లా దమ్మపేట ప్రాంతంలో గిరిజన రైతుల పంట పొలాలను ధ్వంసం చేసి వారి నివాస గృహాలను కూడా పీకివేయడం ఘోరమైన దారుణంగా భావిస్తున్నామని గుమ్మడి నర్సయ్య తెలిపారు. వీటిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు కొనసాగించాల్సిందిగా రాష్ట్ర రైతాంగానికి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చిన్నచంద్రన్న, నంది రామన్న, సహాయ కార్యదర్శులు దేవారం, సిహెచ్ రామచందర్, కోలేటి నాగేశ్వరరావు పాల్గొన్నారు. హైదరాబాద్ విద్యానగర్ మార్క్స్ భవన్లో జరిగింది. అయితే జాతీయ కన్వీనర్ కేఆర్ అన్న చెప్పినట్లు వారం రోజులు ఆందోళన కార్యక్రమాన్ని మనం పిలిపిలో జరుగుతూ ఉంది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రావడానికి ఏదైతే అటవీ భూములకు మేము పట్టాలు ఇస్తాం, అట్లాగే రైతు బంధు, రైతు భరోసా అన్నీ కల్పిస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చి ఈరోజు పట్టాలు ఇవ్వకపోగా పట్టాలు ఇచ్చిన అటవీ భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి సుప్రీంకోర్టు ఆదేశాలని చెప్పేసి ఆపరేషన్ అటవీ భూములు అని చెప్పేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉంది. పసుపు ఉద్యమ నాయకుడు దివంగత ముత్యాల మనోహర్ రెడ్డి ద్వితీయ వర్ధంతి పాలెం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. పసుపు ఉద్యమ నాయకుడు దివంగత ముత్యాల మనోహర్ రెడ్డి ద్వితీయ వర్ధంతిని ఆయన స్వగ్రామం పాలెం గ్రామంలో పసుపు రైతులు గ్రామస్తులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నిరంతరం రైతు శ్రేయస్సు కోరే మనిషి మనోహర్ రెడ్డి అని కొనియాడారు. నేడు మన మధ్యలో ఆయన లేకపోవడం చాలా విషాదకరమని బాధను వ్యక్తం చేశారు. ఆఖరికి అన్నం తినాలన్నా ఉండడానికి ఇల్లైనా తన కుటుంబం ఉన్నప్పటికీ తన ఇల్లు ఉన్నప్పటికీ కూడా వెళ్ళి కూడా పక్కన పెట్టి ప్రజలతో మమేకమైన కనుకనే ప్రజలు ఆ విధంగా ఆశ్రయం కల్పించినారు, మర్యాద ఇచ్చినారు, ఆయన విలువను కాపాడుకున్నారు. కానీ వారు మన మధ్యలో లేకపోవడం చాలా దురదృష్టకరం. నగర పద్మశాలి హాస్టల్ ఎన్నికల్లో సామాజిక సేవకుడు ఈరావతి రాజశేఖర్ పాల్గొని ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆర్మూర్ పట్టణంలో ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్గా ప్రాక్టీస్ నిర్వహిస్తూ తన తండ్రి మ్యాథమెటిక్స్ టీచర్ అయినటువంటి ఈరావతి రామదాస్ పేరిట ఈఆర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను ఫౌండేషన్ చైర్మన్ ఈరావతి రాజశేఖర్ నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ నగర పద్మశాలి విద్యార్థి వసతి గృహ సంస్థ ఎన్నికలలో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కుల బాంధవులు కొండి రామచందర్, నూకుల శేఖర్ పాల్గొన్నారు. నా పేరు రాజశేఖర్, చార్టెడ్ అకౌంటెంట్, ఆర్మూర్ నుంచి వచ్చాను. ఈరోజు ప్రతిష్టాత్మకమైనటువంటి పద్మశాలి విద్యార్థి వసతి గృహ సంస్థ ఎన్నికలు పద్మశాలిల యొక్క ఆత్మగౌరవానికి ప్రతీక. ఎగువ పైన తక్కువ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా వారి యొక్క వసతి, వారి యొక్క ఆలోచన, వారి యొక్క ఫ్యూచర్కి సంబంధించినటువంటి ఈ యొక్క పెద్ద ఒక బిల్డింగ్, అలాగే ఆ బిల్డింగ్తో పాటు వారి యొక్క వసతి, దాని తర్వాత మా యొక్క కార్యవర్గం కూడా అంతే పటిష్టంగా పనిచేస్తూ మరిన్ని సౌకర్యాలు మా యొక్క పద్మశాలి ఐక్యతను మరింత పునరుద్ధరించడానికి కొరకు ఈ యొక్క ఎన్నికలు భావసారూప్యతకు అనుకూలంగా ఉంటాయి. అలాగే ఎంతమంది పోటీ చేసినా కూడా వారి యొక్క భావజాలం అంతా కూడా ప్రతి ఒక్కరు. నగరంలోని స్నేహ సొసైటీలో సామాజిక కార్యకర్త సుశీల్ కుమార్ జన్మదినం మానసిక విద్యార్థుల మధ్య నిర్వహించుకుని ఆదర్శంగా నిలిచారు. చైతన్య సోషల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు సామాజిక కార్యకర్త జి సుశీల్ కుమార్ 55వ పుట్టినరోజును మానసిక శారీరక విద్యార్థుల మధ్య స్నేహ సొసైటీ హాస్టల్లో నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన చైతన్య సోషల్ వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ కోయడి నరసింహగౌడ్ మాట్లాడుతూ సామాజిక స్పృహతో అనాథలైన వైకల్యంతో చదువుకుంటున్న విద్యార్థుల సమక్షంలో సుశీల్ కుమార్ పుట్టినరోజు జరుపుకోవడం అభినందనీయమన్నారు. సొసైటీ సభ్యులు శ్రీరామ్ గౌడ్, సాయి సమర్థ్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్నేహ సొసైటీ మరియు చైతన్య సోషల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సంయుక్తంగా సుశీల్ కుమార్ గారి జర్నలిస్ట్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ జరపడం జరిగింది. ఇక్కడ ఉన్న సొసైటీలో ఉన్న చదువుతున్న విద్యార్థుల మధ్య జరపడం జరిగింది. ఈ కార్యక్రమంలో కేక్ మరియు అరటిపండ్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ ద్వారా ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ముందుకు చేరాలని చెప్పేసి చైతన్య సోషల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో కోరుకోవడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన సంగం శ్రీనివాస్ ఇటీవల విడుదలైన సిన్నయ్య గుండెలోన పాటలో హీరోగా నటించారు. 2 రోజుల్లోనే ఆ పాటకు 4 లక్షల వీక్షణలు వచ్చాయి. ఇదే పాటకు సహా నిర్మాతగా ఎడపల్లికి చెందిన కమ్మరి విజయేందర్ ఉన్నారు. వీరిని భాజపా జిల్లా ఉపాధ్యక్షుడు కందగట్ల రామచందర్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ విగ్రహం వద్ద ఘనంగా సన్మానించారు. సంగం శ్రీనివాస్ సీనయ్య గుండెలోన జానపద గీతాలు నటించి మంచి పేరు సంపాదించాలని అన్నారు. రాబోయే రోజుల్లో కూడా గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. సన్మాన కార్యక్రమంలో భాజపా నాయకులు మల్లెపూల శ్రీనివాస్, లక్ష్మణ్ గౌడ్, ప్రవీణ్, చేతన్ తదితరులు ఉన్నారు. మండల కేంద్రానికి చెందిన సంగం శ్రీనివాస్ మరియు కమ్మరి విరాట్ ఇద్దరు కూడా సీనయ్య గుండెలోన అని ఒక పాటను చేయడం జరిగింది. ఈ పాట ఎడపల్లిలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించి సుమారుగా 4 లక్షలకు పైచిలకు ప్రేక్షకులను ఆకట్టుకున్నది. వీరిద్దరు కూడా ఎడపల్లి గ్రామానికి చెందినటువంటి ముద్దుబిడ్డలు కావడం ఎడపల్లి గ్రామానికి గర్వకారణం. రానున్న రోజుల్లో వీరు మన ఎడపల్లి యొక్క ప్రాముఖ్యతను, ప్రతిష్టతను
ప్రపంచం నలుమూలల దేశం నలుమూలల వెళ్ళేటట్లు చక్కటి పాటలతో ఇంకా ప్రేక్షకులను ఆకట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని పాఠ్యాంశంలో చేర్చాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పి సుధాకర్ తెలిపారు. కోటగిరి మండల కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం. ప్రెస్ మీట్ని ఉద్దేశిస్తూ సిపిఐ మండల కార్యదర్శి ఏ విఠల్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట దినోత్సవం పేరుతో సెప్టెంబర్ 17న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని సిపిఐ డిమాండ్ చేస్తుంది. ఈ నెల 17న కోటగిరి బస్టాండ్ ఆవరణలో సిపిఐ జెండా వద్ద తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు జరుగుతాయని, భూమి కోసం, భక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో మట్టి మనుషులంతా ఏకమై దొరల భూస్వాముల జాగీర్దారులు గడియలను బద్దలు కొట్టిన మహోత్తర ఉద్యమం తెలంగాణ సాయుధ పోరాటమని, అలాంటి వీర తెలంగాణ పోరాటాలు స్ఫూర్తి నేటి తరాలకు అందాలని తెలంగాణ సాయుధ పోరాటాల పాఠ్యపుస్తకాలలో చేర్పించాలని డిమాండ్ చేశారు. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తూ నైజాంపై పోరాటాన్ని హిందూ ముస్లింలలాగా చిత్రీకరిస్తుందని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులే అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు నల్ల గంగాధర్, రాజు, గోపి, బుడాల రాములు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ చరిత్రని మనము ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం మట్టి మనుషులందరూ ఏకమై ఆ రోజుల్లో తెలంగాణ సాయుధ పోరాటాలు ఉద్యమాలు చేయడం జరిగింది. భూస్వాముల కోసం, జాగీర్దారుల వాళ్ళ కోసం వాళ్ళ గడియలను బద్దలు కొట్టి ప్రజలను చైతన్యం చేసి పెద్ద ఎత్తున మహోత్తర కార్యక్రమం తెలంగాణలో తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది. మరి అలాంటి పోరాటం ఈరోజు చరిత్ర, వీర చరిత్ర కూడా ఈరోజు పాఠ్యపుస్తకాల్లో ఇప్పటికీ లేకపోవడం శోచనీయం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను జయప్రదం చేయండి సిపిఐ నాయకులు పిలుపునిచ్చారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ సాయుధ పోరాట విలీన దినోత్సవాన్ని సిపిఐ నగర కార్యదర్శి వై ఓమయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి సుధాకర్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని తెలంగాణ ప్రభుత్వం పాఠ్యాంశాల్లో చేర్చాలని కోరుతున్నామన్నారు. 77వ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల సందర్భంగా ఈ నెల 11 నుండి 16 వరకు గ్రామ మండల కేంద్రాల్లో పార్టీ జెండాలు ఎగురవేసి సభలు నిర్వహిస్తూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట విలీన దినోత్సవ చరిత్రను ప్రజలకు వివరించాలని, సెప్టెంబర్ 17న జాతీయ జెండా ఎగురవేసి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను ప్రజలకు వివరించాలని కోరారు. నాడు నైజాంకు వ్యతిరేకంగా రావి నారాయణరెడ్డి, బద్దమిల్లారెడ్డి, మాగ్దు మహినుద్దీన్, ఆరుట్ల కమల రామచంద్రారెడ్డి, బొమ్మగని ధర్మభిక్షం, రాజ్బహదూర్ గౌడ్, దొడ్డి కుమరయ్య, షేక్ బందగి, చాకల ఎలమ్మలు భూమి కోసం, భక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం వీరోచిత పోరాటాలు చేశారని, 4500 మంది కమ్యూనిస్టుల ప్రాణత్యాగంతో తెలంగాణ ప్రాంతంలో 10 లక్షల ఎకరాల భూమి పంపిణీ జరిగిందని, 3500 గ్రామాలు వెట్టి చాకిరి నుండి విముక్తి పొందాలన్నారు. హైదరాబాద్ సంస్థానాన్ని 1948 సెప్టెంబర్ 17న నిజాం నవాబ్ భారత్లో విలీనం చేయడం జరిగిందని అన్నారు. ప్రస్తుతం బీజేపీ సాయుధ పోరాట చరిత్రను హిందూ ముస్లిం పోరాటంగా వక్రీకరిస్తుందని విమర్శించారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట విలీన దినోత్సవంను అధికారికంగా జరపడంతో పాటు ఈ చరిత్రను పాఠ్యపుస్తకాలలో చేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు బీరగురం, రంజిత్, నగర నాయకులు సక్కి, సురేష్, అనిల్, దేవేందర్, సాయమ్మ, గంగమణి తదితరులు పాల్గొన్నారు. ఇట్లాంటి పరిస్థితి నుంచి మార్చాలా? భారతదేశం అంతా స్వేచ్ఛగా ఉన్నది, కానీ తెలంగాణ ప్రాంతం అంతా రగిలిపోతున్నారు. ఈ సందర్భంలో 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చినప్పటికీ మన ప్రాంతం అంతా నైజాం కంట్రోల్లో ఉన్నది. పిట్లం మండల కేంద్రంలో భారతీయ కిసాన్ సంఘ్ జెండాను ఆవిష్కరించారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ పిట్లం మండల కేంద్రంలో భారతీయ కిసాన్ సంఘ్ పిట్లంలో ఏర్పరిచారు. హనుమాన్ గల్లీలో జిల్లా అధ్యక్షులు విఠలరెడ్డి, పిట్లం మండల అధ్యక్షులు చిత్రంపల్లి రామరెడ్డి, పట్టణ అధ్యక్షులు గుల్లాంజయ్య అందరి సమక్షంలో జెండా ఎగరవేశారు. తర్వాత రైతు సంఘంలో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో చిత్రంపల్లి రామరెడ్డి మాట్లాడుతూ రైతుల సమస్యలు ఏమైనా ఉంటే నా దగ్గరికి తీసుకొస్తే నేను అధికారులతో మాట్లాడి మీ యొక్క సమస్యను తీరుస్తానని మాట ఇచ్చారు. రైతుల సమస్యలు ఏమైనా ఉంటే ప్రభుత్వం యొక్క దృష్టికి తీసుకుపోవడానికి మీరందరూ చెప్పుకున్నట్లయితే ఎంఆర్ ఆఫీస్ కానీ, కరెంట్ ఆఫీస్ కానీ ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే మనం పరిష్కరించుకోవడానికి ఒక వేదికగా ఉపయోగపడుతుంది. ఇందాక కూడా ప్రతి సంఘాలు ఉన్నాయి. యాదవ సంఘం అనేది మనతో లేదనుకోండి, ఇప్పుడు ముద్రా సంఘం ఉంది, రజక సంఘం ఉంది, అన్ని సంఘాలున్నాయి. భారతదేశ నగరంలోని ఆదర్శ నగర్లో గల మేరు భవన్లో భజన పోటీలు అందరినీ అలరించాయి.
భారత్ మాతా పరివార్ ఇందూర్ మేరు భవనంలో భజన పోటీలు నిర్వహించారు. శనివారం మధ్యాహ్నం మేరు భవనం ఆదర్శ నగర్లో భారత మాతా భజన్ పరివార్ సంయోజక్ శ్రీ వైట్ల సుబ్బారావు ఆధ్వర్యంలో నీలకంఠేశ్వర ప్రఖండ భజన సమ్మేళనం నిర్వహించబడింది. ఈ భజన సమ్మేళనంలో 20 భజన మండల వారు పాల్గొన్నారు. దేశభక్తి, దైవభక్తితో కూడిన భజనలతో మేరు భవనం మారుమోగిపోయింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేరు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొట్టూరు దేవదాస్ హాజరై ఇలాంటి దేశభక్తి భజనల ద్వారా భవిష్యత్ తరాల వారికి మన సంస్కృతి పట్ల, మన ధర్మం పట్ల అవగాహన పెరుగుతుంది. ఇలాంటి భజన మండళ్ళు ఇంకా ఎన్నో ఏర్పడాలని భజనలు పాడిన వారందరినీ కొనియాడారు. ఈ కార్యక్రమంలో భారత మాతా భజన్ పరివార్ సహా సంయోజిక మేఘా బేడే, విశ్వ హిందూ పరిషత్ సీనియర్ నాయకులు పోల్కం గంగా కిషన్, మేరు సంఘం కోశాధికారి ఎన్ను సుదర్శన్ పాల్గొన్నారు. సుమారుగా 35 భజనలు ఉన్నాయి ఇక్కడ. కానీ కొన్ని ఒత్తుల వల్ల ఈవేళ 20 భజనల వరకు రావడం జరిగింది. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఈ హిందూ సమాజాన్ని హిందూ సంఘటన చేయాలి. కులాల వారీగా, మతాల వారీగా, వర్గాల వారీగా, ప్రాంతాల వారీగా, భాషల వారీగా విడిపోయినటువంటి హిందూ సమాజాన్ని కలపాలనే ఉద్దేశంతో గత 12 సంవత్సరాల క్రితం ఈ ఇందూరులో భారత మాతా భజన్ పరివార్ ఈ పేరు మీద కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. కేవలం భక్తే కాకుండా భక్తితో పాటు శక్తి నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో అటు దైవభక్తి, ఇటు దేశభక్తి రెండూ కలిపి మా భజనలు నడుస్తున్నాయి. బాన్స్వాడ మండలంలోని నాగారం గ్రామంలో 7 హిల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలోని నాగారం గ్రామంలో ఆదివారం 7 హిల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ వాగ్దేవి, డాక్టర్ దివ్యభవాని, డాక్టర్ శరత్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామంలోని స్థానిక ప్రజలకు వివిధ రకాల వైద్య సేవలను అందించారు. రక్తపోటు, చక్కెర వ్యాధి, పలు సమస్యలు, ఇతర సాధారణ వ్యాధులను పరీక్షించి అవసరమైన వైద్య సలహాలు, ఉచితంగా మందులను అందజేశారు. ఈ శిబిరంలో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొని వైద్య సేవలను ఉపయోగించుకున్నారు. గ్రామస్తుల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించి వారికి అవగాహన కల్పించడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇలాంటి వైద్య శిబిరాలను నిర్వహించాలని గ్రామస్తులు కోరారు. వేల్పూర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, డీసీసీబీ అధ్యక్షులు కుంట రమేష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ విషయంలో కఠినంగా ఉండాలని, గత 10 సంవత్సరాలు ప్రభుత్వం చేసిన తప్పులు మన కాంగ్రెస్ ప్రభుత్వం చేయకూడదని, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు ఎటువంటి విషయాలలో ఇన్వాల్వింగ్ ఉండకూడదని సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే చెప్పడం జరిగిందని అన్నారు. కానీ బీజేపీ ఎంపీ అరవింద్ కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఒక వర్గానికి మద్దతు పలుకుతుండు. దానికి కాంగ్రెస్ నాయకులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించడం సరైంది కాదని, దీనిని కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. చేసే ఆరోపణలు వాస్తవాలకు దగ్గరగా ఉంటే బాగుంటుందని, పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తే సహించేది లేదని అన్నారు. ప్రతిసారి కాంగ్రెస్కు ఉగ్రవాదులకు మూడగట్టి మాట్లాడితే ఊరుకునేది లేదని అన్నారు. అదేవిధంగా బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తెలంగాణలో యూరియా కొరతకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత అని మాట్లాడడం సరైంది కాదని అన్నారు. తెలియని వారు మాట్లాడితే అది వేరే ఉంటుంది, కానీ ఒకసారి మంత్రిగా పనిచేసి తెలిసిన వారు అలా మాట్లాడడం సరైంది కాదని అన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలలో టీఆర్ఎస్ ఎన్నికలలో పాల్గొనకుండా ఒకవైపు బీజేపీకి మద్దతు పలుకుతూనే కాంగ్రెస్ను దుయ్యబట్టడం సరైంది కాదని ఈ మీడియా సమావేశం ముఖంగా తెలియజేస్తున్నామని అన్నారు. వాస్తవాలు మాట్లాడాలని, లేదంటే ప్రజాపక్షాన మేము జవాబు ఇవ్వవలసి ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ కుంట రమేష్ రెడ్డి, వేల్పూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డం నర్సారెడ్డి, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆలోచించుకొని మాట్లాడాలా, ఎందుకో మరి చాలా రోజుల తర్వాత గతంలోనే కొన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటే ఈసారి రెండోసారి గెలిచినాక ఆగిపోయాను. మళ్ళీ తిరిగి అప్పుడప్పుడు వాతావరణాన్ని బట్టి పిచ్చిలేస్తా అంటారు చూడు, అటువంటి కార్యక్రమాలు చేస్తే ఖచ్చితంగా సహించేది లేదు. చేసే ఆరోపణలకు వాస్తవాలకు దగ్గరుంటే ప్రజలు నమ్ముతారు. జరిగే ప్రతిదానికి నువ్వు కాంగ్రెస్ పార్టీకి, మైనార్టీలకు, ఉగ్రవాదులకు ముడు వేస్తే అది నీకు మంచిది కాదు. దాని మీద పునరాలోచన చేసుకో, మాట్లాడేటప్పుడే ఆలోచించి మాట్లాడమని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఇక రెండో విషయానికి వస్తే మన స్థానిక శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు యూరియా పైన మాట్లాడుతూ మళ్ళీ ప్రజలు టీఆర్ఎస్ పార్టీని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ యూరియా వైఫల్యానికి కాంగ్రెస్ పార్టీ మాత్రమే కారణం చేసిన విధానాన్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే ప్రశాంత్ రెడ్డి గారు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఇప్పుడు 3వసారి ఎమ్మెల్యే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కృష్ణాలో నికర మిగులు జలాల్లో ఏవైనా సరే తెలంగాణకు చెందాల్సిన వాటాల్లో చుక్క నీటిని వదులుకోం. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ రూమ్లో సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి.
భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకం బురుగుల రామకృష్ణారావు. హైదరాబాద్లోని లిబర్టీ క్రేస్ రోడ్లో బురుగుల రామకృష్ణారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్. గ్రామీణ క్రీడాకారులు రాష్ట్ర జాతీయ స్థాయిలో ఆడి జిల్లా ఖ్యాతిని చాటాలి. నిజామాబాద్ నగరంలోని గూపన్పల్లిలో తనను కలిసిన సిరికొండ ఎస్టీ ఆశ్రమ పాఠశాల విద్యార్థులతో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు మళ్లీ పెరిగిన వరద ఉధృతి. 132,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతుండటంతో 22 గేట్లు ఎత్తి 114,000 క్యూసెక్కుల నీటి విడుదల. రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. మోర్తాడ్ మండల కేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. నగరంలోని ఆదర్శ నగర్ మేరు సంఘంలో అలరించిన భజన పోటీలు. పెద్ద ఎత్తున భజన మండలీలు హాజరై వినసొంపుగా ఆలపించిన భక్తి గీతాలు. ఆదివారం సెలవు దినం కావడంతో యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. వరల్డ్ బ్యాంకింగ్ అథ్లెటిక్ కమిటీలో జిల్లాకు చెందిన నిఖత్ జరీనాకు చోటు. జాతీయ లోక్ అదాలత్ అంటేనే జాతి హితం కోసం ముడిపడి ఉంది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి డిఎల్ఎస్ఏ చైర్పర్సన్ భరతలక్ష్మి. విజయ్ హైస్కూల్లో ఆకర్షించిన స్కూల్ లెవెల్ వైజ్ఞానిక ప్రదర్శన. నిజామాబాద్ పూలాంగ్ నది ఒడ్డిన ముగిసిన జెండా బాలాజీ ఉత్సవాలు. కాలినడకన తిరుపతికి బయలుదేరిన జెండా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.